4000 సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్ట్లో ఇద్దరు సోదరులు 2 పిరమిడ్లను నిర్మించడానికి పోటీ పడ్డారు. ఈ పోటీలో గెలిచిన వారికి అక్కడి ఈజిప్ట్ రాజైన ఫారో నుంచి జీవితకాలం సంపదను గెలుచుకుంటారు. అయితే మొదటి సోదరుడు అజారా వెంటనే పనిలో పడ్డాడు. అతను భౌతికంగా అన్ని రాళ్లను లాగాడు. అలా పిరమిడ్ దిగువ పొరను నిర్మించాడు. కానీ ఇతని సోదరుడైన కనితి ఒక్క ఇటుకను కూడా కదపలేదు మరియు రోజంతా తన వర్క్ షాప్ లోనే గడిపేవాడు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. అజారా దిగువ పొరను సులువుగా నిర్మించినప్పటికీ పై పొరను నిర్మించడానికి ఆ పెద్ద రాళ్లను పైకి చేరడానికి శారీరకంగా చాలా కష్టపడ్డాడు. మరియు ఎత్తు పెరిగే కొద్దీ ఆ రాళ్లను పైకి లేపడం చాలా కష్టంగా మారింది. అదే సమయంలో తన సోదరుడు కనితి పిరమిడ్ ని నిర్మించడం మొదలు పెట్టాడు. ఆ సంవత్సరాలు అతను వాస్తవానికి తన వర్క్ షాప్ లో క్రేన్ ని నిర్మించాడు. కాబట్టి అతను ఇటుక పైన ఇటుక వేసి పిరమిడ్ ని నిర్మించడం ప్రారంభించాడు. ఆ సమయానికి తన సోదరుడైన అజారో పూర్తిగా అలసిపోయాడు. 1 సంవత్సరం తర్వాత అతను శారీరక అలసటతో మరణించాడు. అయితే కనతి పిరమిడ్ ను పూర్తి చేసి ఫారో నుండి జీవితకాలం సంపదను పొందాడు. ఈ కథ ద్వారా మీకేం అర్థమైందో నాకు కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.